మారుస్తాడు ఆయన. మార్చగలిగేవాడు ఆయన. ఎన్నో అనారోగ్యాల నుంచి, మోడి పారిపోయిన జీవితాలని సంతోషం లేని జీవితాన్ని నాట్యముగా మార్చిన దేవుడు మన దేవుడు. ఇది జరగదు, ఇది అవ్వదు అని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ దేవుడు తన హస్తాన్ని చాపి నేను చేయగలవాడని నిరూపించుకున్న దేవుడు మన దేవుడు. అయినా ఇంకా ఎందుకు? ఆయన చేయగలడు కదా, సామర్థ్యత ఉన్నది కదా, ఆయన మాత్రమే తీర్చగలడు కదా, ఇంకా భయము ఎందుకు? భయమంతా పక్కన పెట్టేసి ఒక్కసారి యేసయ్యా అని సంతోషముగా హృదయములో నుంచి యేసయ్యా ఆ మాట పలకటానికి కూడా అర్హత లేని నన్ను నువ్వు పట్టుకొని నా కథ అంతా మార్చావు అయ్యా. నిన్ను పిలుచుకోవడానికి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్క కథని మార్చే దేవుడు ఆయన, తీర్చే దేవుడు ఆయన, పరిస్థితిని కట్టే దేవుడు ఆయన. ఆయన ఏమైనా చేస్తాడు ఆయన. ఆయన మాట బలమైనది కదా. ఒక్కసారి నువ్వే పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఒక్కసారి దాని పాదాల దగ్గర పడదామా? ఒక్కసారి అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏదైనా, నువ్వు ఎలా ఉన్నా, దేవుడి మీద అలిగిన, కోపముగా ఉన్నా, ఒక్కసారి యేసయ్యా నన్ను క్షమించవా, మరలా తిరిగి నేను నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నా, మరలా తిరిగి నేను అంగీకరించడానికి, మారడానికి ఇష్టపడుతున్నాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు అని ఏమైనా చేయగలిగిన దేవుడు కదా. నీ హృదయాన్ని కూడా మార్చగలిగిన దేవుడు. పరిస్థితిని కాదు, పరిస్థితిని కూడా మారుస్తారు, ఆర్థికంగా కూడా మారుస్తారు, కానీ ముందు మనం మారాలి కదా. నా జీవితాన్ని నువ్వు ఏదైనా చేయగలవాడు యేసయ్యా, ఏమన్నా చేస్తావు. దేనికి పనికిరాడు, ఏమీ చేయడు అని ఒక వ్యక్తితో, ఎంతోమంది సేవకులతో కలిసి ఒక పాటను చేసే తలంపునిచ్చిన దేవుడు ఇదే సంఘంలో నుంచి, ఇక్కడి నుంచే మీ దగ్గర పెరిగిన వ్యక్తి జీవితంలోనే తన కథ అంతా మార్చేశాడు కదా. 3 సీజన్స్ ఇక్కడి నుంచే మీ మధ్య పెరిగిన ఒక వ్యక్తి కథనంతా మార్చేశాడు. తను అడుగులన్నీ, తను వేసిన తప్పటి అడుగులన్నీ కూడా తుడిచివేసి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, ఎంతోమందికి దీవెనకరంగా ఈ సంఘాన్ని ప్రపంచవ్యాప్తముగా తీసుకెళ్ళటానికి దేవుడు ఎంత సహాయం చేశాడు. ఆయన కథనంతా మార్చేశాడు కదా. అది ఈ సంఘంలోనే కదా జరిగింది, ఇక్కడి నుంచే కదా ప్రారంభమైంది. తన జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు అని మనం ఎందుకు ఇంకా నమ్మట్లేదు? ఒక్కసారి ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు.